ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాశిస్సులు. ఈ రోజు మనము సామెతల గ్రంథములోని జ్ఞాన వాక్యాన్ని ధ్యానించుకుందాం. సామెతలు 2వ అధ్యాయము. నా కుమారుడా, నీవు నా మాటలనంగీకరించి నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకునిన ఎడల, జ్ఞానమునకు నీ చెవియొగ్గే హృదయపూర్వకముగా వివేచన నభ్యసించిన ఎడల, తెలివికే మొదలుపెట్టిన ఎడల వివేచనకే మనవి చేసిన ఎడల, వెండిని వెదకినట్లు దాని వెదకిన ఎడల, దాచబడిన ధనమును వెదకినట్లు దాని వెదకిన ఎడల, యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట ఎట్టిదో నీవు గ్రహించెదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్తమార్గము తప్పక నడుచుకుని వారికి ఆయన కేడెముగానున్నాడు. న్యాయము తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తనను ఆయన కాచును. అప్పుడు నీతి న్యాయములను, యథార్థతను, ప్రతి సన్మార్గమును నీవు తెలిసికొందువు. జ్ఞానము నీ హృదయమున జొచ్చును, తెలివి నీకు మనోహరముగా నుండును. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండియు, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండియు నిన్ను రక్షించును. అట్టివారు చీకటి త్రోవలలో నడువవలెనని యథార్థ మార్గములను విడిచిపెట్టెదరు. కీడు చేయ సంతోషించుదురు, అతి మూర్ఖుల ప్రవర్తనయందు ఉల్లసించుదురు. వారు నడుచుకును త్రోవలు వంకరవి, వారు కుటిలవర్తనులు. మరియు అది జారస్త్రీ నుండి, మృదువుగా మాటలాడు పరస్త్రీ నుండి నిన్ను రక్షించును. అట్టి స్త్రీ తన యౌవనకాలపు ప్రియుని విడిచునది, తన దేవుని నిబంధనను మరచునది. దాని ఇల్లు మృత్యువునొద్దకు దారి తీయును, అది నడచు త్రోవలు ప్రేతల యొద్దకు చేరును. దాని యొద్దకు పోవు వారిలో ఎవరును తిరిగి రారు, జీవమార్గములు వారికి దక్కవు. నా మాటలు వినిన ఎడల నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తనల ననుసరించుదువు. యథార్థవంతులు దేశమందు నివసించుదురు, లోపము లేనివారు దానిలో నిలిచియుందురు. భక్తిహీనులు దేశములో నుండకుండా నిర్మూలమగుదురు. విశ్వాసఘాతకులు దానిలో నుండి పెరికి వేయబడుదురు. ఈ వాక్యం మీ జీవితములో ఫలితాన్ని ఇచ్చి దేవుని జ్ఞానంతో నింపుగాక. ఆమె